భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడ జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నిన్న పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న మైనర్ బాలికపై సాగర్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉరిశిక్ష వేయాలంటూ విద్యార్థులు కోరుతున్నారు. మనము చట్టాలను మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఇంకోటి ఇప్పుడు మనకు పోక్సో కేసు ఉన్నది. కేసు ఇప్పుడు మనకు కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం మనకి ఉరిశిక్ష కానివ్వు లేకపోతే లేదా యావజ్జీవ కారాగార శిక్ష లైఫ్ శిక్ష కానివ్వు పడుతుంది. భారతదేశంలో ఉన్నాము, మనకు చట్టాలు ఉన్నాయి. మనము చట్టాలను మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఇంకోటి ఇప్పుడు మనకు పోక్సో కేసు ఉన్నది. కేసు ఇప్పుడు మనకు కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం మనకి ఉరిశిక్ష కానివ్వు లేకపోతే లేదా యావజ్జీవ కారాగార శిక్ష లైఫ్ శిక్ష కానివ్వు పడుతుంది. భారతదేశంలో ఉన్నాము.